దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చక ఓడిపోయాడని ఈయన ఎమ్మెల్యే అభ్యర్థులు భారీగా మార్చి ఓడిపోయాడు. 81 మందిని మారిస్తే చివరికి 11 మిగిలింది. ఇప్పుడు దాన్ని సరిచేసుకోవడం కోసం అని చెప్పేసి నియోజకవర్గాలు ఫైనల్ చేసేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్లాది విష్ణుని తీసేసి అప్పుడు వెల్లంపల్లికి ఇచ్చి మల్లాది విష్ణుని విడిగా ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చాడు కదా. ఇప్పుడు మల్లాది విష్ణుని మళ్ళీ విజయవాడ సెంట్రల్కి అనౌన్స్ చేసేసి వెల్లంపల్లిని మళ్ళీ విజయవాడ వెస్ట్కి అనౌన్స్ చేసేసాడు. అట్లాగే జోగి రమేష్కి ఇప్పటిదాకా కొట్టుకుంటా వచ్చి వసంత కృష్ణ ప్రసాద్తో కూడా గొడవబడి నాశనం చేయాలని చూసి తను నాశనం అయ్యి వసంత కృష్ణ ప్రసాద్ని నాశనం చేసినోడు జోగి రమేష్ మైలవరం సీటుకు. ఇప్పుడు మైలవరం సీటు అతనికే కన్ఫర్మ్ చేశారు. అట్లాగే నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ అంటే వాళ్ళకి అభ్యర్థి అంతే కాదు, మించిన వేరే. అట్లాగే వివిధ నియోజకవర్గాలకి ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు సామినేని ఉదయభాను, అక్కడ వేరే వాళ్ళకి అప్పచెప్పడం. అట్లాగే ప్రకాశం జిల్లాలో ఇతని పేరేంటి బాలినేని వెళ్ళిపోయిన ప్లేస్లో బూచేపల్లికి అప్పచెప్పడం, ఆ ఒంగోలు జిల్లాకి సంబంధించి. ఇట్లాగా ఒక సిస్టమ్ని వెంటనే అంటే ఆలస్యం చేయకుండా ఆ ప్లేస్కి వేరే వాళ్ళకి ఇచ్చేయడం అన్నటువంటిది ఒకటి జరుగుతుంది. చీరాలకు కానీ ఇట్లాంటివన్నీ ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. రెండవ కోణంలో వచ్చేటప్పటికి ఈ కమిటీలు వేయాలనుకోవడం, ఇంకోటి ఒక అడ్వైజరీ సిస్టమ్ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు పాలిట్ బ్యూరో అనేది తెలుగుదేశంలో ఉంటుంది, వీళ్ళు అలా కాకుండా PAC పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని పెట్టుకుంటున్నారు అనమాట. అంటే